మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. నేటి ధ్యాన వాక్య భాగముగా లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా అందరితో మాట్లాడమని, ఈ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నటువంటి అంశాలు 2 అంశాలు. ఒకటి కనికరము, దాని యొక్క నిర్వచనం ఏంటి, కనికరం అంటే ఏంటి, ఆ కనికరానికి నిర్వచనం ఏంటి అనేటువంటిది మొదటి భాగం. రెండో భాగం, మనం కనిపెట్టాలి. అసలు దేని కొరకు మనం కనిపెట్టాలి, మనం కనిపెట్టవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి, దాని యొక్క నిర్వచనం లేదా దాని గురించినటువంటి విషయాలు ఈరోజు మనం క్లుప్తంగా మనం అవకాశాన్ని బట్టి ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం గమనం చూసినప్పుడు, మీ తండ్రి కనికరమ గలవాడై ఉన్నట్టు మీరును కనికరమ గలవారై ఉండుడి. పరిశుద్ధ గ్రంథంలో చాలా వాటికి నిర్వచనాలు ఉన్నాయి. ఆ నిర్వచనాలు మనకు తెలిస్తే మనం చాలా దేవుణ్ణి చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. ప్రేమ అనగానే ఆ ప్రేమలో ఉన్నటువంటి నిర్వచనం ఫలాలు ఏంటో 1 కొరింథీ పత్రికలో మనం చూస్తాం. జ్ఞానం అనగానే ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ఫలాలు యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూస్తాం. వెలుగు అనగానే వెలుగు ఫలం ఏంటి అనేటువంటిది ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. వివేకం అంటే ఏంటి అనేది యోబు గ్రంథం 28-28వ వచనంలో మనం చూడగలుగుతాం. నీతి అంటే ఏంటి, ఆ నీతిలో ఉండేటువంటి ఫలాలు ఏంటి కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కనికరమ కలిగినటువంటి వాడుగా ఉండాలందా, కనికరమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అంటే ఆ కనికరమ కలిగినటువంటి వ్యక్తిలో ఉండవలసినటువంటి లక్షణాలు. దీనికి చాలామంది పండితులు ఏం పేరు పెట్టారంటే గోల్డెన్ వర్డ్స్. అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా ముత్యాల లాంటి, బంగారం లాంటి మాటలు. యేసు ప్రభు కొండ మీద పలికినటువంటి ధన్యతలు ఎంత శ్రేష్టమైనటువంటివో అలాంటి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఈ లూకాసు వార్త 6వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్ని పరిచర్యకు పంపించేటప్పుడు శిష్యుల కొరకు చెప్పబడేటువంటి మాటలు. ఇదే మాటలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా సేవకు పంపేటప్పుడు చెప్తాడు. ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు ఏంటంటే, మొట్టమొదటి శిష్యుల్ని ఎన్నిక చేస్తాడు. 12, 13, 14 వచనాల్లో శిష్యులకి ఆశీర్వాదాలు చెప్తాడు. మీరు దేవుళ్ళు ఎలా జీవించాలి, ప్రభు కొరకు ఎలా జీవించాలి అనేటువంటి చెప్తాడు. తర్వాత 27 నుండి ఆ చివరి వరకు 36వ వచనం 37వ వచనం వరకు మీరు దయగలిగినటువంటి వారుగా ఉండాలి, కనికరము కలిగినటువంటి వాళ్ళగా ఉండాలి, క్షమించేటువంటి వాళ్ళు ఉండాలి, సహనము కలిగినటువంటి వాళ్ళగా ఉండాలి అనేటువంటిది స్పష్టంగా చెబుతున్నాడు. యేసును వెంబడించేటువంటి నా జీవితంలో మనకు మార్గదర్శకమైనటువంటి వాడు తండ్రి, మనకు మార్గదర్శకమైనటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు మనం తండ్రి పోలి మనం జీవించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, నేను పరిపూర్ణుడై ఉన్నాను గనక మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరును అన్ని విషయంలో పరిపూర్ణులై ఉండుదురు అని ఉంటాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు మీ ప్రియులైనటువంటి దేవుని పోలినటువంటి పిల్లలుగా మనం జీవించాలి. దేవునికి మనం ఎప్పుడు కూడా ఆయన పిల్లలం, ఆయన పిల్లలం, ఆయన సొత్తు అయినటువంటి పిల్లలం. ఆ తండ్రి ఎలా ఉన్నాడో ఆ తండ్రి అడుగుజాడలో మనం నడవాలి. ఆ తండ్రిని పోలినటువంటి జీవితాన్ని జీవించాలి. మన తండ్రి పరిపూర్ణుడు, మనం కూడా అన్ని విషయంలో పరిపూర్ణలతో మనం వెళ్ళాలి. అందుకనే పౌలు అంటాడు, సంపూర్ణమైనటువంటి వారు, పరిపూర్ణమైనటువంటి వారమందరం కూడా ఈ తాత్పర్యం మనం కలిగి ఉన్నాము అంటాడు. మన తండ్రి పరిశుద్ధుడు, ఆయన దగ్గర పాపమునకు చోటు లేదు, ఆయన దగ్గర చీకటి ఎంత మాత్రం కూడా
లేదు. ఆయన దగ్గర చెడుతనం అనేటువంటి దానికి అంత మాత్రం కూడా చోటు అనేటువంటిది లేనే లేదు. మనం కూడా దినదినం మనం ప్రయత్నం చేయాల్సింది అదే, దినదినం మనం అభ్యాసం చేయాల్సింది అదే. మనం దేవుని స్వరూపంలోకి, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడుతూ ఆయనలాగా జీవించడానికి, ఆయనలాగా మనం మనసు కలిగి ఉండటానికి మనం నిత్యం కూడా మనం ప్రయత్నం చేయాలి. దేవునికి ఒక మాటలో ఎప్పుడు కూడా మనం ప్రియులైనటువంటి పిల్లల వలె మనం దేవునికి మనం ఇష్టమైన వాళ్ళగా జీవించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మీరు చూసినప్పుడు, కావున మీరు ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు కనుక మీరును అలాగునే ప్రేమ కలిగి మీరు ఉంచాలి, నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం జీవించాలి. లోభత్వమే కానీ చెడుతనమే కానీ వీచి పేరైనా ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినటువంటిది కాదు. కాబట్టి బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఇవన్నీ కూడా ఆ విశ్వాసులమైనటువంటి మనకు తగినవి కాదు. కాబట్టి ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు మన తండ్రి కనికరమ కలిగినటువంటి వాడు. కాబట్టి మనం కూడా కనికరమ కలిగినటువంటి వాళ్ళం ఉండాలి. ద్వితీయోపదేశకాండం అంటాడు, నీ దేవుడైనటువంటి యెహోవా కనికరమ కలిగినటువంటి దేవుడు. మన దేవుడు అత్యంత కనికరమ కలిగినటువంటి దేవుడు అండి, కృప కలిగిన దేవుడు, జాలిపడేటువంటి దేవుడు. నిజంగా ఆ దేవుడు మన జీవితంలో మనం ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా నడిచినా, ఆయన దగ్గరికి వచ్చి మనం పాదాలు పట్టుకొని లేదా పశ్చాత్తాపడితే దేవుడు మన పట్ల కనికరపడే దేవుడు. ఇప్పుడు చిన్న కొడుకు దూరం నుండి పరిగెత్తుకుంటా వస్తా ఉన్నప్పుడు చిన్న కొడుకు కన్నా కూడా ముందు కనికరపడి తండ్రి పరిగెత్తుకెళ్తాడు. తండ్రి పరిగెత్తుకెళ్తాడు. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, వెతుక్కుంటా వచ్చినట్టు కాపరి యేసు ప్రభు. దీపం పెట్టి వెలిగించి మనిషిని సరిచేసేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక మనిషి మారు మనసు పొంది తిరిగి వస్తూ ఉంటే పరలోకంలో సంతోషపడి ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి సంతోషించేటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుడు. మన దేవునికి ఉన్నటువంటి అత్యంత గొప్ప లక్షణం ఏంటంటే కనికరమ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. మీరు అంటాడు కదా, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన సమస్త కార్యముల మీద ఆయన కనికరం అనేటువంటిది ఉన్నది. కాబట్టి దేవుడు అత్యంత కనికరం కలిగిన దేవుడు. సర్వకాలం నిన్ను నన్ను మనందరం కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మన తండ్రి నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నటువంటిది కూడా కనికరమే. మీరు మేకా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఉత్తమైనటువంటిది ఏంటో, శ్రేష్టమైనటువంటిది ఏమిటో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను అడుగుచున్నాను. మనం దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి పెద్ద పెద్ద ఆజ్ఞలను కట్టడంలో భారమైన దేవుడు మనకి చెప్పట్లేదు. దేవుడు నిన్ను 3 విషయాలు అడుగుతూ ఉన్నాడు. ఈ 3 విషయాలు అనుసరించడానికి ప్రయత్నం చేసిన మనకి ఎంతో మేలు. ఏమంటా ఉన్నాడు? న్యాయముగా నడుచుకోవటం. న్యాయంగా నడుచుకోవటం అంటే మంద కానటువంటి దాన్ని దోచుకోవటం, అబద్ధకులు తీర్పు తీర్చటం, లేకపోతే చెడును ప్రేమించటం, పాప మార్గాల్లో వెళ్లకుండా ఉండటం. తర్వాత ఏమంటా ఉన్నాడు? న్యాయముగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించటం. కనికరాన్ని మనం ప్రేమించాలి. దయను సత్యమును ఎన్నడూను నీవు విడిచిపెట్టకము, ఆ వాటిని నువ్వు కంఠభూషణంగా నువ్వు ధరించుకోవాలంటాడు. అంటే చూడండి, మనం ఎంత దయగలిగినటువంటి వాళ్ళని ఉండాలి. కొలస్సీ పత్రిక 3:12 అంటాడు, నీవు జాలి కలిగినటువంటి మనుషులను, పరిశుద్ధులను, దేవునికి ఇష్టమైనటువంటి ప్రియులైనటువంటి పిల్లల వలె మీరు ఉండాలంటే నీ దగ్గర నా దగ్గర ఉండవలసిన మనస్తత్వం ఏంటంటే జాలి కలిగినటువంటి మనస్తత్వం. ఈరోజు విశ్వాసుల్లో చాలా విషయాలు, నాకు మీరేమన్నా అనుకోండి కానీ అవిశ్వాసులు చాలా అత్త మామ తల్లి తండ్రి కుటుంబాలు మానవ సంబంధాలు చాలా ప్రేమ ఉన్నాయి. నాకు ఎందుకో విశ్వాసులు చాలామంది చూస్తున్నాను, ఆ తండ్రిని ప్రేమించిన వాడు, తల్లిని ప్రేమించిన వాడు, భార్యని ప్రేమించిన వాడు, పిల్లలను ప్రేమించిన వాడు, ఇది ఒక్కొక్క శాడిస్ట్లా కనపడుతూ ఉంటారు, ఒక్కొక్క శాడిస్టులా కనపడుతూ ఉంటారు. వీళ్ళ ద్వారం ఏంటో నాకు అర్థం కాదు. అరే, వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది, మన జీవితాల్లో అనురాగాలు లేనటువంటి పరిస్థితి, సరైనటువంటి కమ్యూనికేషన్ లేనటువంటి పరిస్థితి,
మనసు విప్పి మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి, ఒకళ్ళ బాధను ఒకళ్ళు వినేటువంటి అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం కూడా లేదు. చాలా కఠినమైనటువంటి మనస్తత్వంలో నాకు ఇప్పటికే యేసు ప్రభువుని నమ్ముకున్న కానీ ప్రశ్న ఇది. నాకు అర్థం కాదు, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎలా జీవించాలో పక్కన పెడితే ఎందుకు వీళ్ళు ఇలా తయారవుతున్నారు అనేటువంటి చాలామంది దగ్గర ఇప్పటికీ చూసినప్పుడు సాతాను వీళ్ళలో ఆ కరుడు కట్టినటువంటి స్వభావాన్ని తీసుకొస్తున్నాడని తెలియకుండా విశ్వాసుల్లో ఆ పనికి మాలినటువంటి తీగను తీసుకోలేనటువంటి పరిస్థితి, మనసు విప్పి మాట్లాడుకోలేరు, ఒకళ్ళ బాధను ఒకరు అర్థం చేసుకోలేరు. ఒక అవిశ్వాసులన్నా ఒక కష్టంలో 10 మంది కూడతారు, కానీ విశ్వాసులుగా ఉన్నటువంటి వాడు ఎవరు కూడా మనకెందుకు దేవుడు తీర్పు తీర్చుకుంటూ వాడికి జరగాల్సింది, అక్కడ జరగాల్సింది, ఆమె బిడ్డ జరగాల్సిందని ఈ తీర్పు తీర్చుకుంటూ ఈ వాక్యమును అడ్డం పెట్టుకుని హృదయాలను కఠినపరుచుకుంటూ ఉంటారు. కానీ మనసు విప్పి దేవుని ప్రేమను పంచుకోలేనటువంటి మార్గం, అంటే దేవుని మార్గం స్పష్టంగా లోతులకి వెళ్ళి మనం అర్థం చేసుకోవాలి. నేను నమ్మిందే ఒక రకమైనటువంటి భక్తి అనుకోకూడదు. మనం కొద్దిగా చాదస్తాన్ని, మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి రియాలిటీలోకి మనం దేవుని ప్రేమ, దేవుని ఉద్దేశం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చాలాసార్లు గుర్తుపెట్టుకోవాలి. మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా మన దగ్గర కోరుకుంటా ఉంది న్యాయంగా నడుచుకోవటం, కనికరము కలిగి కనికరాన్ని మనం ప్రేమించాలి, దీన మనసు కలిగి నడుచుకోవటం, ఇంతే కదా నేను నిన్ను అడుగుతుంది అని అంటాడు. కాబట్టి తండ్రి ఎప్పుడు కూడా కనికరము కలిగిన వాడు, మనల్ని దేవుడు కనికరము కలిగినటువంటి వాడుగా ఉండాలని కోరుకుంటాడు. సామెతలు అంటాడు, కనికరం దయగలిగిన వాడు తనకే మేలు చేసుకుని అంటాడు. ఆహారం నేల మీదే, అది ఒక రోజు అది మీ దగ్గరికి కొట్టుకొని వస్తుంది. కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి సమాజ పరిస్థితిలో దయ కనికరాలు అనేవి ఎప్పుడూ అంతరించిపోతా ఉన్నాయి కదా. నేను మొన్న మీకు యూట్యూబ్లో పెట్టాను, మీరు చూశారు కదా, నాకు తెలియదు. కానీ మొన్న కేరళలో ఒక ఏనుగుకి ఆహారం పెట్టినట్టు పెట్టి దానికి బాంబు పెట్టారు. ఆ ఏనుగు ఆ మూతి ఆ భాగం అంతా కూడా పగిలిపోయి ఆహారం తినలేక నిండు గర్భిణీగా ఉన్నటువంటి ఏనుగు చచ్చిపోయింది. చూడండి ఎంత రాక్షస ఆనందం. మనుషులు ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారంటే ఆ గాయాల్లో ఏలుబెడి చూసేటువంటి మనస్తత్వం. మొన్న నేను చూశాను, ఒక ఆవుకి ఆహారం పెట్టే దానిలో గడ్డేసి దానిలో నాటు బాంబు పెట్టారు. ఆ మూతి మొక్క భాగం అంతా కూడా పగిలిపోయింది. తినటానికి లేదు, తాగటానికి లేదు. మనుషులు హింసలోకి వెళ్ళిపోతున్నారంటే బాబు. పిల్లల్ని కొట్టడం, ఆ కొట్టి యూట్యూబ్లు పెట్టడం, భార్యను కొట్టడం, యూట్యూబ్లు పెట్టడం, లేకపోతే మనిషి భయంకరంగా ఉన్నాయి. నేను నిన్న ఫోన్లో చూశాను, ఒక అవుటే అమ్మాయి ఉద్యోగం చేసుకుంటా ఉంది. వాడు వెళ్ళి ఆ అవుట అమ్మాయిని మీద పడి భయంకరంగా కొడతాడు. ఒకటి ఆ అమ్మాయి మహిళ, రెండోది ఆ అమ్మాయి వికలాంగురాలు. ఈ దయా కనికరం అనేటువంటిది లేదు. దానికి ఒక పేరు పెట్టారు, చిత్రీకరించి బీపీ అని పేరు పెట్టారు. చిత్రాలు ఏం పెట్టారంటే ఆ బీపీ ఎక్కువ. కాబట్టి మనుషులు విచక్షణ లేనటువంటి వాడుగా, కనికరం లేనటువంటి వాడుగా, జాలి లేనటువంటి ఎవరికైనా జరగగానే మనం జడ్జిమెంట్ ఇస్తాం. అది మన విశ్వాసుల్లో ఉండేటువంటి ఒక చెడ్డ లక్షణం. కాబట్టి ఇక్కడ ఏమంటే కనికరం కలిగినటువంటి వాడు శత్రువును కూడా ప్రేమిస్తాడు. ఒక కీడు చేసినటువంటి వానికి శిక్ష విధించేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ కనికరం అనేటువంటిది ఉన్నప్పుడు దానిలో చేయడానికి వీల్లేదు అంటాడు కదా. మనం ఈ కనికరంలో ఉండవలసిన లక్షణంలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే తీర్పు తీర్చుకోడు. లోకాసువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో తీర్పు తీర్చుకోడు. విశ్వాసులంగా మనకి కొన్నిసార్లు ఏమైందంటే ఆత్మ సంబంధమైన గర్వం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, నీకైనా నాకైనా కొద్దిగా సంవత్సరాలు ఎక్కువైపోతా ఉన్నప్పుడు ఏమైందంటే ఆత్మ సంబంధమైన గర్వం ఎక్కువైపోయింది. మన కుటుంబాలు కొంచెం దేవుళ్ళు స్థిరపరచబడతా ఉన్నప్పుడు, దేవుని జ్ఞానంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, లేదా 10 మందికి మనం నిలబడి వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఏమైందంటే మనకు తెలియకుండా మనకు ఆత్మ సంబంధమైనటువంటి గర్వం వచ్చింది. చూడండి, ఆ గర్వం వచ్చినప్పుడు మన మాటలు ఎట్లా ఉంటాయంటే దేవాలయం దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూర్చుంటాం, మనం ఇక్కడ మోకరించి పక్కవాడిని చూస్తాం. అవ్వా, నేను ఈ శంకర వలె ఉండనందుకు నీకు వందనాలు, ఈ శంకర వలె ప్రవర్తించినందుకు నీకు వందనాలు. నేను వారానికి ఎన్నిసార్లు ఉంటున్నాను? 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపదలో నేనేమిస్తున్నాను? 10వ భాగాన్ని ఇస్తున్నాను. ఈ ప్రార్థనలు మొదలవుతాయి. అద్భుతంగా ఆత్మ సంబంధమైన గర్వం మన దగ్గర వస్తే, ఈ కనికరం ఎప్పుడైతే మన జీవితంలో అది లోలోకి వెళ్ళిపోయిందో, మన జీవితంలో మన పొద్దుకూకులు పక్కోళ్ళకి తీర్పు తెచ్చినా సరిపోయింది జీవితం అంతా కదా. జీవితం అంతా కూడా జడ్జిమెంట్ చేయడానికి మనకు సరిపోయింది. మనందరం జడ్జీలు పెడితే బాగుంటుంది.
మనందరికీ తీర్పులు తీర్చడమే. ప్రతి దానికి మనం తీర్పు తీర్చడమే. ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి మనం మార్కులు వేస్తూ ఉంటాం. ఇలా నీవు కనికరం కలిగినటువంటి వాడవైతే నువ్వు పక్కవాడికి ఏం చేయవు? తీర్పు తీర్చేటువంటి సందర్భాలు వేరుకుంటాయి. మనం దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి వాళ్ళంగా ఉంటాం. మనం ఒక వ్యక్తి యొక్క ఆత్మను బట్టి లోపల అంతరంగమైన విషయాలని తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదు. ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో ఒక పరిపాలన ఉంది, ఒక యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, తీర్పు తీర్చేటువంటి వారు. మీరు దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి వారు. ఈ తీర్పులు వేరు. కాబట్టి మనుషుల్ని తృణీకరించడం, ద్వేషించటం, నిరాకరించటం, మీరు నా దగ్గరికి రావద్దు అంటాము. ఒకవేళ ఏదైనా జరిగిందంటే నీకు ఈ శిక్ష జరిగింది, ఈ శిక్ష నీకు వచ్చి పడిద్దని మనమే దేవుని స్థానాన్ని తీసుకొని తీర్పు తీర్చుకోవడం. ఇది గుర్తుపెట్టుకోండి. మనమే దేవుని యొక్క స్థానంలోకి వెళ్ళిపోయి దేవుడిలాగా తీర్పు తీర్చుకోవడం. పగ తీర్చుకోవడం నా యొక్క పని. నీ పరుణుకు నువ్వు తీర్పు తీర్చుకు నీవు ఎవడు? అతడు నిలిచి ఉండుటేను, పడి ఉండుటేను, అది దేవుని యొక్క చిత్తము. కాబట్టి నువ్వు కనికరమ కలిగినటువంటి వాడవు. నా దగ్గర కనికరం ఉందండి, కనికరమ గలవాడను అని నేను అనుకున్నట్లయితే ఫస్ట్ మన జీవితంలో అక్కడ ఉన్నటువంటి 4 లక్షణాలు చెబుతున్నాడు. అక్కడ తీర్పు తీర్చకుడి. నీ ఎదుటి వ్యక్తి నువ్వు తీర్పు తీర్చడానికి నువ్వెవడో. 7వ అధ్యాయం 1వ వచనంలో తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, రోమాపత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఇదే మాట సేమ్. నీవు తీర్పు తీర్చుకుని ఎవరు అని. కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. కాబట్టి కనికరము కలిగినటువంటి మనసు దేవునికి చాలా ఇష్టమైనటువంటిది. అదే చెప్పాడు. అక్కడ మనం చూసినప్పుడు ఒక మంచి సమరయుడి దగ్గరికి వెళ్ళి వాడు చూసి, దూరం నుండి చూసి వాడి దగ్గరికి వెళ్ళి జాలిపడి అతన్ని బండి ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి కోటకొల్లవాని దగ్గరికి తీసుకొని వెళ్ళి ఏం చేయించాడండి? వైద్యం చేయించాడు. ఆ రోజుల్లో అయితే ఇంత చేయించాలి. మనం ఇప్పుడు చేయాల్సిన పని లేదు. గొప్పగా మన ముఖ్యమంత్రి గారు అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలోనే ది గ్రేట్ అనమాట. ఎందుకంటే అన్ని అంబులెన్సులు ఒకసారి మన అందరికి ఇవ్వటం, వైద్యం చేయించటం, ఇవన్నీ కూడా 108 లాగా మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి అన్నట్టుగా. మన జీవితంలో స్వభావాల్లో కూడా కనికరం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం. నువ్వు కనికరం కలిగి ఉంటే నువ్వు పరలోకమందు దేవుని కుడి పార్శ్వమందు ఉంటావు. గుర్తుపెట్టుకోండి. నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను మీరు ఏం చేయాలి? స్వతంత్రించుకోనండి. మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ కనికరానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. వీళ్ళు వెళ్ళి అన్నారు, అయ్యా మేము ఎప్పుడు చేసామయ్యా? ఏం చేసామంటే, నేను ఆకలి కొన్నాను, ఆహారం పెట్టాను, దిగంబరిగా ఉన్నాను, వస్త్రాలు ఇచ్చాను, సరసాలు ఉన్నాను, నన్ను చూడవచ్చాను. మిక్కిలి అలుపులేనటువంటి వాళ్ళకు నేను చేశాను కనుక మీరు నాకు చేసినట్లేదు. కాబట్టి ఒకసారి మనల్ని మనం ఆ భక్తిని రియాలిటీలోకి మనం దేవుని యొక్క మార్గంలో ఆచరించడానికి, అనుకరించడానికి మనం ప్రయత్నించాలి. కీర్తన 41వ అధ్యాయంలో బేదలకు కనికరించువాడు ధన్యుడు, వాడి శత్రువులకు దేవుడు వాడిని అప్పగించడు. రోగము కలుగుగా యెహోవా వారిని ఏం చేయను? ఆదరించను. యెహోవాయే వారిని ఏం చేయను? స్వస్థపరచను. ఇవన్నీ చూడండి. మన జీవితంలో కొంచెం దయ, కొంచెం కనికరం అనేటువంటిది కనుక మనం ఉండగలిగితే దాని ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది. మీరు చూడండి, మంత్రసానులు ఉన్నారు, డబ్బులు వస్తాయి, పిల్లల్ని పరువు మాటని చంపేయచ్చు, రాజు మాటను కూడా వ్యతిరేకించారు కనికరం ఉన్నటువంటి వారు. ఎబ్రీ స్త్రీలు వంటి, ఐగుప్తు స్త్రీల వంటి స్త్రీలు వంటి వారు కాదు. ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు. మంత్రసాని వెళ్ళకముందే వారు ప్రసవించి ఉందరు. మంత్రసానులు చేసిన దానికి యెహోవా వారికి ప్రతిఫలం ఏమిచ్చో తెలుసా? వారి యొక్క వంశాభివృద్ధిని వర్ధలు చేశాడు. ఈరోజు నా జీవితంలో, మన జీవితంలో మనం సంపాదించుకోవాల్సింది అదే. మన తర్వాత మన పిల్లలకు సంపాదించవలసినటువంటి ఆశీర్వాదాలు, డబ్బుల కన్నా కూడా మన పిల్లలకి మన ప్రవర్తన, మనం చేసిన మంచి మేలు ఆ బిడ్డలకు ఆశీర్వాదకరంగా కావాలి. యథార్థవంతుని పిల్లలు వాని తదనంతరము వర్ధలపడతారు. నేను చిన్నవాడినై ఉన్నాను, పెద్దవాడినై ఉన్నాను, నీతిమంతుని బిడ్డలు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుకొనుట కానీ నేను చూడలేదు. 112వ కీర్తనలో వారు దయ కలిగి, దాతృత్వం కలిగి ధర్మం ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు.
కాబట్టి మన జీవితంలో కూడా ఫస్ట్ మనం నీ పొరుగువానికి నీవు తీర్పు తీర్చకూడదు. పరిసయ్యులాగా దేవాలయంలోకి వెళ్ళి స్వనీతి కలిగి తీర్పు తీర్చకూడదు. అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి. ఏం మోపకూడదండి? నేరము మోపకుడి. మన జీవితాల్లో ఎక్కువగా మనం ఇతరుల మీద నేరాలు మోపకం కదా. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే గురిగింజలాగా ఉంటుంది. ఆ కింద అంతా నల్లగా ఉంటుంది, పైకి అంతా కూడా ఎర్రగా ఉంటుంది. మొత్తానికి జనానికి మాత్రం మనం అంతా ఎర్రగా కనబడుతూ ఉంటాం. మేలి పండు చూడు, మేలిమయుడు పొట్ట ఇప్పుడు చూడు పురుగులు. పైకి మాత్రం ఎర్రగా నెగరగలాడుతూ ఉంటుంది పరిస్థితి. ఆ కింద చూస్తే అంతా కూడా నల్లగా ఉంటుంది. కాబట్టి మనుషుల మీద ఊరక నేరాలు మోపుతాం. మనుషులు కుంగిపోయేటట్టు చేయటం, నిరుత్సాహపడేట్టు చేయటం, ఆ చాలా విషయాలు. నేను మొన్న ఒక హీరో ఒక ఆయన చెబుతున్నాడు, చెప్పకూడదు అని చెబుతున్నాను. ఆయన ఏం చెబుతున్నా అంటే మీ అభివృద్ధికి కారణం ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే సింపుల్గా ఒక మాటలు చెప్పాడు. ఒక ఏరియా ఉంటుంది సార్, ఆ ఏరియాకి నేను బాను, నన్ను చాలామంది పిలుస్తారు, నేను బాను ఆ ఏరియాకి, బలవంతం చేస్తారు, నేను ఆ ఏరియాకి పోను. ఎందుకు పోనంటే అక్కడికి వెళ్ళి గానించి మనుషులు నిరుత్సాహపరుస్తూ ఉంటారంట, మనుషులు కుంగిపోయే మాటలు మాట్లాడుతూ ఉంటారంట, మనుషులు తిరుగుతూ ఉంటారంట. జీవితంలో నువ్వు నేను అభివృద్ధి చెందాలంటే ఇలాంటి కూడా దూరంగా ఉండాలి. మనల్ని కుంగిపోయి మనల్ని ధైర్యపరచకుండా, ప్రోత్సాహపరచకుండా, మనల్ని డల్ అయ్యేటట్టు చేసేటువంటి ఏ వ్యక్తికైనా కూడా 100% మన దూరంగా ఉంటే చాలా మంచిది. నన్ను ప్రోత్సాహపరిచే వాళ్ళకి, నా మేలు కోరి ఏదైనా మంచి చెడు చెప్పే వాళ్ళ దగ్గరికి నేను ఇష్టపడతాను. నువ్వు పనికిరావరా, నీ వల్ల కాదురా, నీ ముఖం అంతలో చూసుకున్నావా అనేవాడిని నేను ప్రేమించాను. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించండి, నేరము మోపకడి. ఈ నేరం అనేటువంటిది ఆ పరునికి తీర్పు తెచ్చడానికి నువ్వెవడం? యేసు మీద నేరం మోపారు, దానియేలు మీద నేరం మోపారు, యేసు మీద కూడా ఏం మోపారు? నేరం మోపారు. మన జీవితంలో కూడా నేరమును మోపకడి, అప్పుడు మీ మీదను నేరము మోపబడదు. తర్వాత మీరు చూడండి, క్షమించుడి, అప్పుడు మీరును క్షమించబడుదురు. కాబట్టి మీ తండ్రి క్షమించినట్లుగా, ప్రేమ కలిగి ఉన్నట్లుగా మీరు కూడా క్షమించడం దేవుని పిల్లల్లో ఉండవలసిన లక్షణం ఇది కదా. మనం ఒకరినొకడు క్షమించడం, సర్దుకోవడం కదా. మనం ఒక రాయలసీమలాగా, ఫ్యాక్షన్లాగా ఒక పెద్ద గోడ కట్టుకొని సినిమాల్లో చూపించినట్టుగా ఏదో ఒక ప్రతీకారాన్ని, పగను కోరుకున్నట్టుగా ఉండకూడదు. యేసయ్య దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఏం పడగొట్టాడు? అడ్డుగోడను పడగొట్టాడు. మనం దేవునితో సమాధాన పడాలని మన కొరకు యేసుక్రీస్తు సిలువలో ప్రాణాలు పెట్టాడు. మనను సంధి చేయడానికి క్రీస్తు మన కొరకు తన రక్తాన్ని గార్చాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి క్షమించడం, మీరు క్షమిస్తేనే మీ యొక్క అపరాధములన్నీ కూడా ఏం చేయబడతాయండి? క్షమించబడతాయి. మనం క్షమించే గుణం లేదు అంటే మన యొక్క అపరాధాలు కూడా క్షమించబడవు కదా. ఈరోజు నీ తండ్రినో, తల్లినో, భార్యను, బిడ్డలను, అన్నలను, అక్కదమ్ములను ఊరక మన దగ్గర క్షమించే స్వభావం లేకుండా ఆ కఠినమైనటువంటి వైఖరిలో ఉండటం, అది అవిశ్వాసులకి, లోకంలో ఉన్న వాళ్ళకి సరిపోవచ్చు. కానీ దేవుని పిల్లలుగా మన దగ్గర ఉండవలసిన లక్షణాల్లో ఇది ఒక లక్షణం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తలంతుల ఉపమానంలో 10,000 తలంతులు క్షమించబడేవాడు. వాడు వెళ్ళి 50 దేనారాలు ఉన్నటువంటి వాడిని గొంతు పట్టుకొని ఇస్తావా సస్తావా అంటాడు. నువ్వు పెద్ద పాపాలు చేసి క్షమించబడ్డావు, కానీ 50 దేనారాలు ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి గొంతు పట్టుకుంటే 25 రూపాయలు, దేనారం అంటే 50 రూపాయలు. వాడి దగ్గరికి వెళ్తే నేను నిన్ను పెద్ద మొత్తంలో నేను క్షమించాను కదా, నువ్వు ఎందుకు క్షమించలేదు? మీరు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మనం చేసిన పాపాలన్నీ ఇదిగా, మన మాటలు, తలంపులు, ఊహలో వెనక్కి తిరిగి చూస్తే ఎంత గొప్ప పాపాలు మనం చేశాము. వాటన్నిటిని దేవుడు మనం క్షమించాడు. కాబట్టి మన జీవితంలో ఉండవలసినటువంటి లక్షణం కూడా క్షమించేటువంటి మనస్తత్వం ఉండాలి. ఈయుడి మీకు ఇయ్యబడును. కాబట్టి వెదజల్లి ధనవంతులైనటువంటి వారు కలరు, దిగబట్టి దరిద్రులైనటువంటి వాళ్ళు సంతోషముగా ఇచ్చేటువంటి వారిని దేవుడు దీవించును. ఈయుడి మీకు ఇవ్వండి అంటే ఇశ్రాయేలుకి దేవుడు ఒక మాట చెప్తాడు. మీరు సనాద సంవత్సరం ఉంటుంది, నీ దగ్గర ఒక దాసుడు ఉంటాడు. ఆ దాసుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే రోజు వచ్చింది. ఒక రోజు వాడు వెళ్ళిపోయేటప్పుడు వాడికి నువ్వు ఏదైనా ఇవ్వాలి. వాడికి జీతం కాదు, కానీ నువ్వు దయ కలిగి, కరుణ కలిగిన వాడికి ఏదైనా నువ్వు ఇవ్వాలి. అది నీకు, నీ వంశానికి ఏమైతే ఆశీర్వాదకరం అయ్యి. చూసారా, మన జీవితంలో కొంచెం
మానవత్వం అనేటువంటి విలువను మనం కలిగి ఇవ్వాలి. ఇవుడి మీకు ఇవ్వబడు. ఈరోజు మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దాతృత్వం కలిగిన వాడు, బైబిల్ గుర్తుపెట్టుకోండి, ఔదార్యం గలవాడు పుష్టిగా ఉంటాడు. ఔదార్యం గలవాడు పుష్టిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు, అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులతో మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతో మీరు కొలబడదు. నీ ఆలోచనలు, నీ జడ్జిమెంట్లు, నీ తీర్పులు, నీ గుణాలు, నీ మాటలు ఇవన్నీ ఎలా ఉంటాయో అదే కొలతతో నువ్వు కొలబడతావు. కాబట్టి ఈరోజు మన జీవితంలో మీరు చూడండి, బోయాజు రూతు వచ్చినప్పుడు మీరు ఆమెకి కంకులు వదలండి అంటాడు. అంటే అక్కడికి దాతృత్వం. కాబట్టి మనుషులు పరిస్థితుల్లో మానవత్వ విలువల్లో ఒకరేడల ఒకరు మనం ప్రేమించుకుంటే మన ఎడల దేవుని ప్రేమ నిలుస్తుంది. మన ఎడల ఏముంటుందండి? దేవుని ప్రేమ నిలుస్తుంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా కనికరము కలిగి ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారందరి పట్ల కనికరపడటం. తండ్రి హోషియా 6:6 అంటాడు, నేను బలిని కోరను, ఏం కోరుతున్నాను? కనికరమనే కోరుతున్నా అంటాడు. మత్తయి సువార్త 9:11 కూడా అక్కడ ఉంటుంది. మత్తయి విషయంలో నేను బలిని కోరను, నేను కనికరమనే కోరుచున్నానని లేఖన భాగం ఏంటో మీరు వెళ్ళి చూసుకోండి అని అంటాడు. కాబట్టి ఇక్కడ ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ మనము మన తండ్రి, ఇక్కడ ఒక గొప్ప పదం ఏంటంటే మన తండ్రి మనకు పరలోకమందున్నాడు. ఆ తండ్రి యొక్క పిల్లలమైనటువంటి మనం కూడా కనికరము కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి, ప్రేమ కలిగినటువంటి వాళ్ళం ఉండాలి. ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయం ఇదే వచనాన్ని కొంచెం మార్పు చేర్పుతో రాసి ఉంటుంది. అక్కడ 7వ అధ్యాయం కనుక మీరు చూస్తే తీర్పు తీర్చుకుడి ఈ మాటలను చెబుతూ ఏమంటాడంటే, మీరు చూస్తే కంటిలో ఉన్నటువంటి నీ కంటిలో ఉన్న దూలమును 7వ అధ్యాయం 3వ వచనం మీరు చూడండి, నీ కంటిలో ఉన్నటువంటి దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలము ఉండగా నీవు సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేసుకోమని నీవేలా చెప్పుచున్నావు? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకుని అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసు నీకు ఎలా ఉంటుందంటే తేటగా కనపడుతుంది అనేటువంటి మాట అక్కడ మనకి చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం దీన్ని చూస్తే యోహాను సువార్త కనుక మీరు చూస్తే 8వ అధ్యాయంలో అక్కడ మనకు కనపడుతుంది. ఒక స్త్రీని రాళ్లతో కొడతాన్ని తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, వాళ్ళందరూ తీర్పు ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారం ఆమె దేనికి పాత్రురాలు? మరణానికి పాత్రురాలు. ప్రభు అంటాడు కదా, నీలో పాపము లేనటువంటి వాడు మొట్టమొదటి ఏం చేయాలి? ఆ మీద చెయ్యి వేయాలి అన్నప్పుడు మనం తీర్పు తీర్చేటప్పుడు మనం చూసుకోవాల్సింది, మనం పరీక్షించుకోవాల్సినటువంటిది ఏంటంటే, తీర్పు తీర్చేటప్పుడు మనం నిజంగా అదే పరిస్థితిలో ఉన్నాం కదా, అదే పాపంలో గత జీవితంలో మనం అనేకమైనటువంటి విషయాల్లో మనం తొలగిపోయినటువంటి వాళ్ళంగా మనం ఉన్నాం కదా. కాబట్టి తీర్పు తీర్చడానికి మనకు అధికారం ఉన్నదా? కాబట్టి మీరు చూస్తే మీలో పాపము లేనటువంటి వాడు మొట్టమొదట ఆ మీద చేయనగానే వాళ్ళ అంతరాత్మ అనుకుందాము, మనస్సాక్షి అనుకుందాం, రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. మనం తీర్పు తీర్చకుండా ఉండాలంటే సెకండ్ ఏంటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 24 వచనం ఉంటుంది. ఏముంటుందంటే వాక్యం అనేటువంటి అర్థంలో మనం ఏం చేసుకోవాలంట? చూసుకొని తాను ఇట్టువాడు అవతలకి పోవును కదా అంటాడు. కీర్తన 32:2 అంటాడు, ఒకని దోషములు వానికి అసహ్యంగా కనబడేంత వరకే, గుర్తుపెట్టుకొని, ఒకని దోషాలు వానికి అసహ్యంగా కనబడేంత వరకు వాడిని ముఖస్థితి చేస్తా ఉంటాయి అంట వాడిని. ఇది చాలా డేంజర్, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయండి. కీర్తన 139లో దేవా నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో ప్రభువా, నిత్య మార్గం నడిపించు ప్రభు అని ఈ సమయం ఉండగానే మనం అడగాలి. ఎందుకంటే ఒకరోజు మనం చేసిన దోషాలు మనకు అసహ్యంగా కనబడినాక అర్థం ముందుకెళ్ళి మనమే ఉమ్మేసుకోవాలి, మనమే చేదరించుకోవాలి. నేను ఈ బతికింది ఇంత భక్తిహీనుడు రాలని. ఇస్కరియోతు యోధాకి అంత అర్థం కాలేదు కదా యేసు ప్రభుతో అడుగుతున్నప్పుడు. ఆ రాజరికమైన ఆలోచనలు, డబ్బుల గురించి ఆలోచనలు, మంచి యాక్టింగ్ అంతా కూడా చివరి దాకా బాగా పండించాడు. ఆయనలాగా యాక్టింగ్ ఎవరు చేయలేదు. చివరికి ఆ గెచ్చమైన వనంలో కానీ, ముద్దు పెట్టే విషయంలో కానీ, చివరికి వాడి దోషాలు బయటపడిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక, ముఖం ఎవరు చూపించాలో అర్థం కాక పోయి ఏం చేశాడు? ఉరిపెట్టుకొని. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనం మన తండ్రి కనికరమ గలవాడై ఉన్నట్టుగా కూడా మనం కూడా ఉండాలి, కనికరమ కలిగినటువంటి వాళ్ళగా
ఉంటారు. లోకాసు వార్త 6వ అధ్యాయము 40వ వచనం కనుక మీరు చూస్తే 39, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరు గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉండును. నీ కంటిలో ఉన్నటువంటి దూలమునెంచక నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును చూడలేలా? నీ కంటిలో ఉన్నటువంటి దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేసుకోమని నీవేళ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకువేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేటుకు నీకు ఏటగా కనబడు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు, కథ అంతా చెప్పాడు. కథ అంతా చెప్పిన తర్వాత కథను ఆయన మంచి తీర్పు చెప్పాడు. ఎవరు? దావీదు. అద్భుతమైన కథ చెప్పాడు, అద్భుతమైనటువంటి తీర్పు చెప్పాడు. తీర్పు అంతా అయిపోయిన తర్వాత ఇటు చూపించాడు ఆయన, ఆ మనుషుడు తీర్పు చెప్పడం తేలిక చెప్పాడు, కానీ జీవించే జీవితంలో ఆ మనుషుడు నేను అని అర్థం కావట్లా. నేను చెప్పే కదా గురికించలాగాని, ఆ మనుషుడు నేను అని అర్థం కావట్లేదు. కాబట్టి మన పాపం కొన్నిసార్లు మనకు అర్థమైంది, కొన్నిసార్లు ఇదేమి కాదులని మన మనసుని కఠినపరుచుకొని వాత వేయబడినటువంటి మనస్సాక్షిలో వెళ్ళిపోతాం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం వాక్యం చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, సంస్కారం తీసుకోవచ్చు, వాక్యం బోధించవచ్చు, ఎన్నో సంవత్సరాలు ఉండొచ్చు. మనం చాలా ఎలర్ట్గా ఉండాలి. విశ్వాస జీవితంలో మనల్ని ఎవరేమన్నా అది వేరే విషయం. ఒకరోజు ప్రభు దగ్గర అక్రమం చేయవాలారా నేను మిమ్మల్ని ఎరగను అనే మాట మనం అనిపించుకోబడదు. ఆ మాట అనిపించుకున్నామంటే మన భక్త్యర్థం, అసలు మనం జీవించే క్షణం కూడా వ్యర్థం. ఈ లోకంలో ఎన్నున్నా దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవునికి విరోధం ఉండే పొలాలుండే, ఇల్లుండే, ఆస్తులుండే, ఉద్యోగాలుండే, పదవులుండే, ఏముంటేవండి? నువ్వు దేవునికి విరోధమై నరకంలో త్రాయబడుతున్న జీవితాన్ని జీవిస్తూ ఉండి ఏముంటే ఉపయోగం ఏముంది? ఏముంటే ఏం ప్రయోజనం? దేవుడు ఎరగనటువంటి జీవితం, దేవుణ్ణి అర్థం చేసుకోలేనటువంటి జీవితం. నాకు తెలిసి ఒక ఉండేవాడు, ఇంతకుముందు చెప్పాను, వాడు చొక్కా వేసేవాడు, మంచి కాస్ట్లీ చొక్కా. నన్ను అనేవాడు, మలేశ్వరం ఈ చొక్కా చూసావా ఎంత బాగుంది అనేవాడు. ఈరోజు మంచి భోజనం చేసి అనేవాడు. నేను అనేవాడిని, ఏ భోజనం చేస్తే, ఏ బట్టలు కట్టుకుంటే మనం దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఒకడు లోకమంతా సంపాదించే ప్రాణం కోల్పోతేమి, యేసును అంగీకరించాలి. దేవుణ్ణి తెలుసుకుంటే మన జీవితానికి ఒక సార్థకత. అది లేని జీవితం, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడతాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితంలో తీర్పు తీర్చుకుడి, నేరము మోపకుడి. తర్వాత ఇక్కడ ఏమంటామన్నాడు మీరు? నేరము మోపకుడి. అక్కడ తర్వాత ఏమంటామనంటే మీరు అక్కడ చూసినప్పుడు తీర్పు తీర్చుకుడి, నేరము మోపకుడి, క్షమించండి, అణిచి కుదించేటట్లుగా మీరేం చేయాలి? మీరు ఇచ్చేటువంటి వాళ్ళగా మనం ఉండాలి. దాతృత్వం కలిగినటువంటి వాళ్ళగా ఇవ్వటం అనేటువంటిది మనం అలవర్చుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక చిన్న అమ్మాయి బర్త్డే అయితే ఆ బర్త్డే రోజు వాళ్ళ నాన్న ఆ పిల్ల చేత అందరికీ పనిచేసే వాళ్ళందరికీ నాణ్యాలు పంచుతున్నాడంట. ఆ అమ్మాయి ఆ నాణ్యాలు పంచడానికి వెళ్ళి పంచకుండా నిలబడిందంట. ఏంటమ్మా ఈరోజు నీ బర్త్డే కదా, అందరికీ నీ చేతికి వెళ్ళి వస్తే అన్నీ అంటే అమ్మాయి అంటదంట, డాడీ నేనేమో నువ్వే ఇవ్వాలంట. ఎందుకు? నేను ఇస్తే కొన్ని వస్తాయి, నువ్వు ఇస్తేనే వస్తాయి ఎక్కువ వస్తాయి. తండ్రి గుణమే కుమార్తె కలిగి ఉందండి. మనం కూడా పరలోక పౌరులుగా ఉండవలసిన మీనా జీవితంలో మనందరం కూడా దేవుని లాంటి కనికరమైనటువంటి స్వభావాన్ని, గుణాన్ని మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. తర్వాత మనం చదువుకున్నటువంటి సువార్త పత్రిక లేఖన భాగాన్ని మనం గమనించి చూసినప్పుడు ఈ యోహాను సువార్త 8వ అధ్యాయం, నేను మీకు ఈ రోమా పత్రిక చాలాసార్లు చెప్పుకుంటాను, నాకు చాలా ఇష్టమైన పత్రిక. ఈ రోమా పత్రికలో 8వ అధ్యాయము ఆత్మానుసారమైనటువంటి జీవితం మనం ఎలా జీవించాలి. మనం ఇప్పుడు ధర్మశాస్త్రం కింద లేము. 7వ అధ్యాయంలో ఏమైపోయింది? ధర్మశాస్త్రం కొట్టువేయబడింది. ధర్మశాస్త్రం మన మీద ఏమి లేదు, ఏలుబడి చేయట్లేదు. 6వ అధ్యాయం మనం చచ్చిపోయాం. 7వ అధ్యాయం మనం అక్కడి నుంచి విముక్తి చెందాం. 8వ అధ్యాయము ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఈ 8వ అధ్యాయంలో 3 విడుదలు ఉన్నాయి. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో సంబంధించినటువంటి విడుదలు, 3 రకాల విడుదలు ఇక్కడ మనకు కనబడతాయి. ఒకటి ఏంటంటే, క్రీస్తు యేసు నందున్నటువంటి వారికి ఏ శిక్షా విధినో లేదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడే నాకాశ్రయం, దివ్యమైన దుర్గము, మహావినోద పాదాల సహాయుడైన రోజును కాబట్టి ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు క్రీస్తు యేసునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇది ఒక ఫస్ట్ విడుదల. మన గత జీవితంలో నేను పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడు, తెలియక నేను చేశాను కనుక ఏం చేయబడ్డాను? కనికరింపబడ్డాను. లేదా నేను పాపములు ఒప్పుకున్నాను కనుక, పశ్చాత్తాపం పొందాను కనుక నేను క్షమించబడ్డాను. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అమ్మా, ఎవరు శిక్ష విధించలేదా? నేను శిక్ష విధించను. ఇక మీద నువ్వేం చేయదు, పాపము చేయదు. అంటే గత జీవితంలో మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని మనం క్రీస్తును ఒప్పుకొని క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు శిక్ష లేదు. గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాన్ని మీరు ఒక 50 సార్లు మీరు చదవండి, కంఠస్థం చేయండి. నేను మీకు కొన్ని వాక్యాలు మీరు చదువుతున్నప్పుడు అర్థం చేసుకోండి. క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి. చదువుతా ఉండండి. మీకేం అర్థమైంది? నాకేం అర్థమైందంటే, నిజంగా నేను క్రీస్తునందున్నానా? క్రీస్తునందు నేను వేషధారిగా ఉన్నాను. నేను క్రీస్తునందు సరిగా లేకపోతే నేను పాపంలోనే ఉండి చనిపోతాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 9వ అధ్యాయంలో అదే కదా చెప్పేది. మీరు పాపములోనే ఉండి చచ్చిపోతారంటాడు. ఎవరిని? గుడ్డి పరిసేయుడా, శాస్త్రులా అని. అంటే పాపములో ఉండి చనిపోతే మనకేముంటుంది? శిక్ష ఉంటుంది. క్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తే రోమా 10:9లో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. క్రీస్తు నందుంటే నీకు శిక్ష లేదు. క్రీస్తు నందు లేకపోతే ఎవడు నా యందు నిల్చునో, నేను ఎవని యందు నిల్చునో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయరు. నాకు వేరైతే మీరు ఎండిపోతారు. నాకు వేరైతే మీరు అగ్నిలో కాల్చబడతారు. నాకు వేరైతే మీరు పోగు చేయబడి అగ్నిలో కాల్చబడి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి పొట్టులాగా దూళ్ళలాగా పడిపోతారు. కాబట్టి క్రీస్తు నందుంటే శిక్ష లేదు. ఒకానొక దినంలో అగ్ని ఆరద పురుగు సావదు. ఆ రోజు ఆ భయంకరమైనటువంటి శిక్షను మనం తప్పించుకోవాలంటే మన జీవితంలో చాలా ఈ కరోనా దినాల్లో సామాన్యుడని లేదు, గొప్పవాడని లేదు, ధనికుడని లేదు. ఈరోజు ఒక పెద్ద సినిమా డైరెక్టర్ కరోనా చచ్చిపోయాడు. మనం జోయాల్ పాస్ అది ఉంటుంది కదా, బంగారం. ఆ ఇంట్లో ఒక అధికారికి, ఒక గొప్ప వ్యక్తికి కరోనా చచ్చిపోయాడు. జబ్బుల నుంచి తప్పించలేకపోతున్నాయి. నిన్న మొన్న ఒక ఆయన మంచి పోలీస్ అధికారి చనిపోతే ఆ అధికారిని చూడటానికి తన భార్యని, తన బిడ్డలను కూడా వెళ్ళి చూడటానికి అవకాశం లేదు. ఏంటి పరిస్థితి? ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉంటాం? తినకుండా ఉండలేం. మనకి పాలని, కూరగాయలని, నిత్యావసరం ఎక్కడో చోట ఏ విషయాల్లో మనం యెహోవా పట్టణమును కాపాడినడల కావలి కాయవారు మేలుకొనుట 91వ కీర్తనలో ఉన్నాయండి. ఎన్ని సెక్యూరిటీలు దేవుడు. మన దేవుని రెక్కల కింద మనం ఉంటే, అలాగే 3 అంటాడు, ఆయన రెక్కల కింద ఉంటే ఆరోగ్యం. ఋతు గ్రంథులు అంటాడు, నీ దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి నువ్వు వచ్చావు. దేవుడు మనకు ఆశ్రయదుర్గము, ఆయన దగ్గరే ఉంది. సుఖ సంతోషాలు ఆయన రెక్కల కింద ఉంటే ప్రయాణాల్లో, ఆరోగ్యాల్లో, కుటుంబాల్లో, వ్యాధుల్లో, అన్ని విషయాల్లో కూడా మన సెక్యూరిటీ. ప్రార్థన ఎక్కువగా పెంచడానికి, తర్వాత ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ కరోనా వచ్చింది కదా, మందిరాలు మూసేశారు కదా, మధ్యలో కదా, ప్రార్థనలు లేవు కదా అని దేవునికి దూరం అవ్వకూడదు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. యెహోవాను బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటా ఉండాలి. కీర్తన 52వ అధ్యాయం అంటాడు, నాకు శ్రమ కలుగు దినమున నేను నిన్ను ఆశ్రయించుచు. మనం అక్కడ చెప్పాను, ఒక భయంలో ఉన్న వ్యక్తి చదవాల్సిన కీర్తన అది. అర్థమవుతుందా? భయంలో ఉన్న వ్యక్తి చదవాల్సిన కీర్తన 56వ కీర్తన. గుర్తుపెట్టుకోండి. అంటే 46,
91 8,000. దావీదుకు భయం కలిగినటువంటి సందర్భాల్లో రచించిన కీర్తన 56వ కీర్తన. నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుచు. కాబట్టి మన దేవుని యందున్నప్పుడు మనకు శిక్ష లేదు. మొట్టమొదటి విమోచన ఏం జరిగింది తెలుసా? 4వ వచనం మీరు చూడండి. 2వ వచనము, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు యొక్క నియమము, గుర్తుపెట్టుకో, నియమము, ఆయన యొక్క నియమము, ఆయన యొక్క కొత్త నిబంధన, ఆయన మన కొరకు చూపించిన ఒక ప్రతిష్ఠితమైన మార్గం. హెబ్రీ పత్రిక 10:19 వచ్చినట్టాడు కదా, క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైంది, పరిశుద్ధమైంది, మనము దేవుని దగ్గరికి చేరటానికి ధైర్యమును కలిగించేటువంటి మార్గం. ఆ నియమము చొప్పున, ఏ నియమము? మనం బాప్తీసం పొందితే మనం పాపం విషయంలో ఏమైనా అవుతాం? చనిపోయినటువంటి వాళ్ళం అవుతాం. మనం చనిపోతే ధర్మశాస్త్రం నుండి విముక్తి చెందినటువంటి వాళ్ళం అవుతాం. ధర్మశాస్త్రం నుండి విముక్తి పొందినటువంటి మనము రోమపత్రిక 6వ అధ్యాయంలో నూతన జీవాన్ని పొంది, ఏం పొందామండి? నూతన జీవాన్ని పొంది ఆత్మచేత మళ్ళా బ్రతికించబడి, ఆత్మచేత మనం దేవుని స్వరూపంలోకి, ఆయన కుమారుని స్వరూపంలోకి మార్చబడి ఆయనతో మనం నడవగలుగుతున్నాం. ఈ నియమాన్ని బట్టి క్రీస్తు యేసునందు మనం ఏం చేసినాం? ఆత్మ యొక్క నియమము పాప మరణమ నియమముల నుండి నన్ను విడిపించెను. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషము, చెప్పనా సత్యమైన సంతోషము. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు నేడే సోనగకురము, నేడే సోనగకురము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మన గత జీవితం నుండి మనం దేని వల్ల విడుదల పొందామంటే పాప మరణముల నియమముల నుండి మనం విడుదల పొందాం. హెబ్రీ 2:14, ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆయన కూడా జీవితకాలం అంతా మరణ దాశముకు లోబడిన వారిని విడిపించటకై ఆయన కూడా ఏమైనండి? రక్త మాంసంలో పాలి భాగస్థుడు ఆయన. కాబట్టి కలవరపడాల్సిన పని లేదు, భయపడాల్సిన లేదు. మరణం యొక్క ముళ్ళుని యేసు ప్రభు విరిచాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు తన సొంత కుమారుని పంపి పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరం ముందు పాపమునికి ఏ విధించను? శిక్ష విధించను. మనం యేసు ప్రభుని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మన పాపములన్నీ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుకు ఏమబడి యేసుక్రీస్తు మన పాపాన్ని భరించాడు. అందుకని లోక పాపను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన గౌను వెలుపుటే పొందిన శ్రమ పొంది. నేను మొన్న 3 రోజుల క్రితం ఒక దైవజనుడు వాక్యం చెబుతుంటున్నాను. కొరియా దేశం నుంచి ఒక లైవ్లో దానిలో నేను వాక్యం విన్నాను. ఆయన చెప్పిన వాక్యం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే ధర్మశాస్త్రం అనేది దేవుడు మనుషులకు ఇచ్చాడు. మీరు ధర్మశాస్త్రాన్ని కనుక గైకుంటే నా స్వకీయ సాంపద్యమైన పిల్లలు అవుతారు. ధర్మశాస్త్రాన్ని కనుక మీరు గైకుంటే మీరు అన్ని విషయంలో, పట్టణములో, పొలములో, గర్భఫలము అన్ని విషయంలో దీవించబడతారు. మరి ధర్మశాస్త్రాన్ని ఆచరించిన వాడు ఎవడో? ధర్మశాస్త్రాన్ని ఆచరించిన వాడు ఎవడు కూడా లేడు కదా. మరి ఎవడు దేవుడు పొందాడు? దేవుడంట అదే ధర్మశాస్త్రాన్ని, అదే ఆరోను చిగురించే కర్ణి, అదే మన్నా పాత్రని ఆ మందసంలో పెట్టి మూత పెట్టి ఏం పెట్టాడు? దాని మీద కెరూబుల్ని పెట్టాడు. అంటే ఇప్పుడు ఈ మందసం, ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది బయటికి తెరవబడినా, బయటికి కనబడ్డా డేంజర్. మందసాన్ని తెరిచారు ఎవరో బ్రష్ వేసినటువంటి వాళ్ళు, మందసాన్ని తెరిచారు. ఫిలిస్తీన్ మందసాన్ని పట్టుకెళ్తారు కదా, 57,000 మంది చచ్చిపోతారు. దాన్ని తెరిస్తే శిక్షే. అర్థమవుతుందా? దాన్ని తెరిస్తే శిక్షే. ధర్మశాస్త్రం మన ముందుందా? ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తే శిక్ష మనకు తప్పదు. ఎందుకంటే మనం దాని దగ్గర ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతున్నాం, అనుసరించలేకపోతున్నాం. కాబట్టి
కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎరువులు పెట్టి అదే ధర్మశాస్త్రాన్ని కరుణాపీఠంగా, కృపాస్థలంగా, దేవుడు కనికరించే స్థలంగా మార్చాడు. ఒక పాపెళ్ళి శిక్ష వచ్చిందనుకో, ఆ మందసాన్ని కనుక పట్టుకుంటే, ఆ కరుణాపీఠాన్ని కనుక పట్టుకుంటే, ఈరోజు మనిషికి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది, శిక్ష తప్పించబడటానికి అవకాశం ఉంటుంది. అదే మనకు కరుణాస్థలంగా మార్చబడింది. ఇంకోటి ఏం చెప్పంటే ఆయన 2వ రోజు ప్రసంగం, ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తు దేశంలో మందసానికి గుమ్మానికి ఏం రాసుకోమన్నాడు? నిలువు కమ్ములకి, అడ్డ కమ్ములకి రక్తాన్ని రాసుకోమని చెప్పాడు, పూయమని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, నువ్వు పూయాలంతే. నేను పూయనండి, నేను మంచోడిని, భక్తి కలిగిన వాడిని అంటే కుదతాడు. పూసావా లేదా అది కావాలి అక్కడ. నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు, మరణదోత వచ్చినప్పుడు నువ్వు మంచోడు అనో, ప్రార్థనాపరుడు అని కాదు. నువ్వు ఆయన మాట విన్నావా లేదా అదే కావాలి. నీ నీతి క్రియలు మురికి గుడ్డలాంటి. నువ్వు దుర్మార్గుడుగా, మంచోడు, చెడు పక్క కలవకండి. నువ్వు ఆ గుమ్మాయికి రాసావా లేదా అదే చూస్తా దేవుడు. అది నువ్వు చేయకపోతే యేసు రక్తము ప్రతి పాపము నుండి నేనేం చేయను? పవిత్రులుగా చేయను. నా శరీరం తిని నా రక్తము దాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమునే వారిని లేపుదును. నువ్వు ఆజ్ఞ నువ్వు చేయకుండా. ఆ రోజు ఏం చెప్పంటే, ఒక గొర్రెని తీసుకొచ్చి, ఆ గొర్రె మీద ఒక మేకను తీసుకొచ్చి, యాజకుడు వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? దాని మీద చేతులు పెట్టాలి. చేతులు పెట్టనండి, నాకు అవసరం లేదంటే కుదరదు. పెడితేనే బలి అంగీకరించబడింది. నువ్వు పెడితేనే ఆ పాపములు దానిలోకి వెళతాయి. అంటే కొన్నిసార్లు మీరు ఆలోచించండి, మనం సీనియర్ అయిపోయి కొన్ని విషయాల్లో మనం ఏంటంటే ఇది మనకు అవసరం లేదండి అనుకుంటా ఉంటాం. మనం దేవుడు చెప్పింది నువ్వు చేయాల్సిందే, దేవుని యొక్క ఆజ్ఞ నువ్వు వినాల్సిందే. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడు. నాతో ఒక ఆయన 1 రోజులు వాదించాడు. సిలువలో 1 బాప్తీసం తీసుకున్నాడండి. ఆయనకి అవకాశం లేదు కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు. నీకు చెప్పాడు కాబట్టి నువ్వు బాప్తీసం తీసుకోవాలంటే, లేదు బాప్తీసం తీసుకొని చెప్తారేంటి? తీసుకోవడానికి లేదంట. ఏం చెప్తాం మనం? బాప్తీసం తీసుకోకుండా పరలోకం వెళ్దాం అనుకుంటాడు. సరే, దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తే నేను చేయగలిగింది ఏమే? నేను నమ్మింది మాత్రం ఇదే. బాప్తీసం పొందితే మన పాపములు ఏం చేయబడతాయి? కడగా పడతాయి. నేను పరిశుద్ధాత్మైనటువంటి వరాన్ని పొందుతాను. బాప్తీసం అంటే ఒక నీళ్ళలో మునగడమే కాదు, నిర్మలమైనటువంటి మనస్సాక్షిని తెచ్చుకోవడం. కాబట్టి మొట్టమొదట ఈ 8వ అధ్యాయంలో పాప మరణ నియమము నుండి నేను విడిపించబడ్డాను, ఒకటి. రెండోది, ఇందులో ఉన్నటువంటి అంశం ఏంటంటే, మీరు చూడండి 12వ వచనంలో, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరముకు రుణస్థులము కాదు, శరీరానుసారంగా ప్రవర్తించినట్ల చావలసిన వారమైందుకు కానీ శారీర క్రియలను చంపినట్ల మనము జీవించడం. ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ ఏమైనారు? దేవుని కుమార్. అక్కడ ప్రభు కనబడుతున్నాడు, ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ కనబడుతున్నాడు. ఏదైనాగా మనము భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై అబ్బా తండ్రి అని, మనం అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం. మనం ఆయన పిల్లలం, మనం చదువుకున్నాం కనికరం గలవారు దానిలో. కాబట్టి మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఏం చేస్తున్నాండి? సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 16వ వచనం 10 సార్లు చదవాలి. మనము దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో ఏమిస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. మనం ఎట్లా జీవిస్తే, ఎట్లా బ్రతికితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తారో మీరు ఆలోచించండి. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడినలా క్రీస్తుతోటి వారసులము. కాబట్టి ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు మనము శరీరానికి రుణస్థులము కాదు, శరీరము నుండి మనము ఏం చేయబడ్డామండి? విడిపించబడ్డాం. ఆత్మచేత మనం ఏం చంపుకోగలుగుతున్నాం? శరీర క్రియలను మనం ఏం చేయగలుగుతున్నాం? చంపగలిగేటువంటి వాళ్ళంగా మనం ఉంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు మనం పాపము నుండి విజయం సాధించడం, పాప దాస్యము నుండి బయటికి రావటం, ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి విమోచన. మనం పాపమునకు ఏం కాదండి, మనము దాసులము కాము. పాపానికి మనం ఏం కాదు, రుణస్థులము కాదు. అంటే మనం ఏం చేయబడ్డాం? ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మను పొందుకున్నాం. దేని ద్వారాగా? పరిశుద్ధాత్మ ద్వారా. జార్జ్ ముల్లర్ అయినటువంటి దైవజనుడు ట్రైన్లో వెళ్తా ఉంటే ఒకళ్ళు వచ్చి ప్యాకెట్ ఆడదాంరా అంటారంట.
ఆయన అంటాడంట, నాకు చేతులు లేవుగా అంటాడు. చేతులు లేవు అంటావేంది? చేతులు ఉండే కదంటే ఆ చేతులు లేవు. ఏ చేతులు లేవు? పాపం చేసే చేతులు లేవు. కాబట్టి నీ దేహం కూడా, నీవు కూడా గుర్తుపెట్టుకోండి, పాపం చేసే వ్యక్తివి కాదు నువ్వు. క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడిన వ్యక్తివి, దేవుని కుమారుడువు, దేవుని యొక్క వారసులు. మన జీవితంలో కొన్ని విషయాల్లో మనం స్థిరంగా, పరిశుద్ధంగా, ప్రభువుతో నమ్మకంగా జీవించడానికే మనం సిద్ధపడాలి. కాబట్టి మనం పాపమును జయించడానికి మనకు దేవుడు ఏమిస్తున్నాడు? ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మనిచ్చి ఆ పాపము నుండి విడిపించి, పాపమునకు మనం ఏం కాదు, రుణస్థులము. ఆ పాపాలన్నీ కూడా మనకు ఆ సిలువలో ఆయన కొట్టేసి ఈరోజు ఆయనే మన శిక్ష నుండి మనకు విడిపించి మనకు ఏం చేశాడు? విమోచన అనేటువంటి దయచేశాడు. కాబట్టి ఇప్పుడు చూడ 18వ వచనంలో, ఈ 18వ వచనంలో 3 భాగాలు, 18 నుండి 23 వచనాల వరకు 3 భాగాలు. ఒకటి ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే, మనకు దేవుడు ఒక గొప్ప మహిమను దేవుడు మన కొరకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు మన కొరకు ఏమి ఇవ్వబోతున్నాడండి? ఒక గొప్ప మహిమను దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. అది జగత్తు పునాది వేయబడక ముందే దేవుల్లో, క్రీస్తులో మనకున్న మహిమ. పాపం వల్ల, చెడుతనం వల్ల దాన్ని మనం పోగొట్టుకున్నాం. ఆ మహిమను మనం తిరిగి పొందుకోవాలంటే యేసుక్రీస్తు కూడా అంటే, తండ్రి లోకము పుట్టక ముందు నీ దగ్గర ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమ పరచు. వీళ్ళని కూడా నువ్వేం చేయాలి? మహిమ పరచాలి. ఆ మహిమను పొందటానికి క్రీస్తు శ్రమ పడ్డాడు. ఆ మహిమను పొందటానికి మనం కూడా ఏం పొందాలి? శ్రమను పొందాలి. అందుకని ఇక్కడ ఏముంది? 17వ వచనం మీరు చూడండి, శ్రమ పడినెడల క్రీస్తుతోటి వారసులం. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి యొక్క శ్రమలు ఏం కాదండి, ఎన్నదగినటువంటివి కాదు. ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నటువంటి శ్రమలు ఎన్నదగినటువంటివి కాదు. అందుకని ఇక్కడ పౌలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు కూడా ముందున్న ఆనందము కొరకై అవమానం ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు నిర్లక్ష్య. ముందే ఉంది గొప్ప ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని పొందటానికి యేసుక్రీస్తు అవమానాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. విశ్వాస జీవితంలో మనం కూడా ఎన్నో పరిస్థితులు మనం అంటాడు కదా, ఇక్కడ ఏమంటాడంటే, ఈ శ్రమలు ఎన్నదగినవి కావని మేము ఎంచుకొనుచున్నాను. ఏమని ఎంచుకుంటున్నాడండి? ఈ శ్రమలు ఎన్నదగినటువంటివి. ఇప్పుడు మనం పడే కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా ఎన్నదగినటువంటివి కాదు. మీరు 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక మీరు అక్కడ చూసినట్లయితే, అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. కృషించడం అంటే ఏం తెలుసండి? కాబట్టి విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మనం కృషించుకుంటూ పోతూ ఉంటాము. ఎందుకో తెలియదు, ఏదో రకరకమైనటువంటి ఒత్తుళ్ళు, డిస్టర్బ్స్ అవుతూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. మరి మీకు ఎలా ఉంటే నాకు తెలియదు, కానీ నేను సేవకు వచ్చినాక ఎందుకో చాలా విషయాలు కుంగిపోవటం, డిస్టర్బ్ అవ్వటం, ఒత్తిడికి గురవ్వటం, చాలా సెన్సిటివ్గా కొన్ని రోజులు, నెలలు దిగులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ నేను గతంలో పనిచేసిన కాడ కానీ, మన పరిచర్యలు కానీ, ఎందుకో చాలా విషయాలు, సున్నితమైన విషయాలు చాలా కృషించిపోతూ ఉంటాం. మనల్ని తీర్పు తెచ్చేవాళ్ళు, లేకపోతే సేవలు, మన కుటుంబంలో, మన స్నేహితుల్లో చాలామంది ఆ రకరకాలైనటువంటి విషయాలు కృషించిపోతూ ఉంటాం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు ఏం చేస్తా ఉన్నాడు? దినదినము నూతన పరచబడుతున్నాడు. ఎందుకు తెలుసా? యెషయా 40వ అధ్యాయం 30 వచనం అంటాడు, ఏమని? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందు. ఉదయాన్నే లేచి మోకరించి దేవుని సన్నిధిలో ఆయన వైపు చూడగలిగితే నూతన బలాన్ని, నూతన శక్తిని దేవుడు నీకు నాకు ఇవ్వగలిగిన దేవుడు. అందుకని అంటాడు కదా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి చూస్తున్నాము. దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైనటువంటి వాటిని ఎలా చూస్తున్నాడు? తొందరగా చూస్తలేదు. ఎలా చూస్తున్నా అండి? నిదానించి చూస్తున్నాడు. దేవుడు మన కొరకు ఏమేం చేశాడో, ఏమేమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు. గుర్తుపెట్టు, కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు అని చెప్తే ఊరుకోదు. అక్కడ ప్రశ్నకు అర్థం ఉండదు. అక్కడ ఏమంటాడు? 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. ఏమంటాడు అక్కడ? దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయముకు గోచరము కాలేదని వ్రాయబడినది.
మనకైతే ఏంటండి, మనకైతే ఇది ముఖ్యం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల ఏం చేశాడు, బయలుపరిచి ఉన్నాడు. దేవుడు ఆత్మ చేత మనకైతే ఎవరో ఆత్మ పొందినటువంటి వ్యక్తి దేవుడు తన ఆత్మ ద్వారా మనలో బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా ఏం చేస్తున్నాడు, పరిశోధించిన ఒక సంగతులు, ఒక మనుషుని సంగతులు మనుషులో ఉన్న మనుషాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. కాబట్టి దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనం లౌకిక ఆత్మని కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనం పొంది ఉన్నాం. లౌకిక ఆత్మ కాదు, దేవుని యొక్క ఆత్మను మనం పొందిన్నాం. సామెతలు ఆమోసు 3:3 అంటాడు, సమ్మతిని తప్పకుండా ఎదురు నడుతురా అంటాడు. యెహోవా తన భక్తులకు ఏది కూడా తన మర్మం ఏం చేసేవాడు, బయలుపరిచేటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ చులకని శ్రమ ఏంటంటే ఆ మహిమను మేము నిదానించి చూచున్నాము కదా. అబ్రహాము మన పితరులు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు ఏం చేశాడంటే ఎదురు చూశాడు. దేవుడు దేనికి శిల్పియు, దేవుడికి నిర్మాణకుడై ఉన్నాడు, దాన్ని నిదానించి చూస్తున్నాడు. ఈరోజు విశ్వాస జీవితంలో వాక్యాన్ని నిదానించి చూడాలి, వాక్యాన్ని నిదానించి వినాలి, వాక్యాన్ని మనం అన్వయించుకుంటూ చూడాలి. నిదానించి చూస్తే అందులో ఉన్నటువంటి మాధుర్యం ఏంటో మనకు అర్థమైంది. సింహాలోకం అంటారు కదా, సింహం ఏదైనా తినేటప్పుడు అంట ముందు పెట్టుకొని ఇది తింటే బాగుంటుంది, అది తింటే బాగుంటుందని ఒక ఆలోచన చేస్తుంది. అలా ఆలోచన చేయడం వల్ల ఒంట్లో నుంచి చక్కగా లాలాజలం వచ్చి మంచిగా టేస్ట్గా తింటారు. మనం కూడా తినేటప్పుడు టీవీ చూడకూడదు, తినేటప్పుడు ముచ్చట్లు ఆడకూడదు, జాగ్రత్తగా తింటాం. అలా అన్నప్పుడు గొంతు పట్టిదని అర్థం. వాక్యం వినేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు మనం ఏదైనా కానీ శ్రద్ధ, నీ దేవుడే యెహోవా మాటను ఎలా వినాలి, శ్రద్ధగా వినాలి. అవి వింటే నిదానించి చూస్తే దేవుడు మనకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు చూసినప్పుడు అప్పుడంటే దేవా నీ బుద్ధి జ్ఞానములు ఎంత ఎంత బాహుల్యం అంటాడు, ఎంత గంభీరమైనది, దేవుని కార్యములు ఎంత ఉన్నతమైనది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మా కొరకు క్షణమాత్రం నుండి ఈ మా చులకని శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్యమైనటువంటి మహిమను కలుగు చేస్తున్నది. ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇంకా మీరు చూస్తే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం, క్రీస్తు సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి నా ప్రాణం ఎంత మాత్రము ప్రియమైనది. 11వ అధ్యాయం 23వ వచనం అదే అధ్యాయం. ఇదిగో నేను పరిచారకుణ్ణి, 5 మార్లు దెబ్బలు తిన్నాను, ఆయన శ్రమలన్నీ పడతాడు. అనేకమైన కపట సహోదరుల వలన ఈ మనుషుల ద్వారాగా అనేకమైనటువంటి ఇబ్బందులు నేను పడ్డాను. ఇవన్నీ గాక సంఘాన్ని గురించి నేను చాలా చింతిస్తున్నాను. ప్రభు కూడా అదే అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటారు. అదే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి 34వ వచనంలో వారు ఆస్తిని కోల్పోవటానికి కూడా సంతోషంగా ఒప్పుకున్నారు, ఓర్మి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు, దేవుడు మన కొరకు ఆ మార్గంలో నడిచేటప్పుడు ప్రస్తుతం కొంచెం కాలం మనకు శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు ఎన్నదగినవి. 1 పేతురు 1వ అధ్యాయం 7-6 వచనాల్లో కొంచెం కాలం శ్రమ పడిన మీదట ఆయనే మనల్ని పరిపూర్ణులుగా చేయండి. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మీరు కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత ఆయన మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి మిమ్మల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. మొన్న ఇక్కడ బుధవారం మనం చెప్పాం, సంపూర్ణులుగా చేసి బలపరిచే దేవుడు. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనంలో మీకు కలుగుతున్న అగ్ని వంటి శ్రమల గురించి ఏదో ఒక వింత జరుగుతున్నట్టు మీరేం చేయకూడదు, ఆశ్చర్యపడదు. మహిమా స్వరూపినటువంటి ఆత్మ మీ మీద నిలుచుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. యెహోవాయే నా కాపరిగా నాకు గాఢాంధకారలోయలలో నడచిన నేను భయపడను. గాఢాంధకారలోయలలో
నే నడచిన నేను భయపడను. నీ దుడ్డు కరయు నీ దండమును, నీ దుడ్డు కరయు నీ దండమును నా తోడయ్యోండి నడిపించును, నా తోడయ్యోండి నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకు ఏమీ కొదువ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మనం చూసినప్పుడు 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులు ఆశతో ఏం చేస్తుందండి? సృష్టి మిగులు ఆశతో తేరి చూచున్నది. ఎవరి మహిమ కొరకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచూ కనపడుచు ఉన్నది. సృష్టి దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం చేసినప్పుడు మంచిదిగా ఉంది మంచిదిగా ఉంది అని దేవుడు చెప్తాడు. 3వ అధ్యాయంలో మనిషి ఎప్పుడైతే పాపం చేస్తాడో, దేవుని మీద తిరుగుబాటు చేస్తాడో, దేవుని మాట వినకుండా అవిధేయుడు అవుతాడో, అప్పుడు అంటాడు కదా, నీ నిమిత్తము నేల శపించబడింది అంటాడు. నీ నిమిత్తము నేల శపించబడింది. గుర్తుపెట్టుకోండి, నీ నిమిత్తము నేల శపించబడింది. అండర్లైన్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మనం మన భక్తి జీవితం సరిగా ఉంటేనే మనకి ప్రకృతి సహకరిస్తుంది. మన భక్తి జీవితం మనకు సక్రంగా ఉంటే ఆరోగ్యం కానీ, ఆర్థికమైన విషయాలు కానీ, మన పంట విషయాలు కానీ, ఏదైనా నిన్ను బట్టే నీ పరిస్థితులన్నీ దేవుడు నీకు చక్కపరుస్తాడు. నీవు దేవునికి అవిధేయుడైనప్పుడు నీకు ప్రకృతి సహకరించదు, ఏ విషయంలో కూడా నీకు సహకరించదు. యోసేపును బట్టి, ఎవరిని బట్టి అండి? యోసేపును బట్టి దేవుడు పోతీఫర్ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. యాకోబును బట్టి లాబాన్ని దీవించాడు. లాబాను అదే చెప్తాడు, నువ్వు నా దగ్గర ఉంటే నాకు ఆశీర్వాదాలు వస్తాయని శకునం చూసి కనుగొన్నాను, అందుకని ఇంత డ్రామా ఆడాను. పెళ్ళిళ్ళు నిన్ను నా దగ్గర నుండి దూరం చేసుకోవడం నాకు ఇష్టం, అందుకని నిన్ను బట్టి నాకు ఆశీర్వాదాలు అని తెలిసింది, కాబట్టి నిన్ను దూరం చేసుకోదలుచుకోలేదు నేను. కాబట్టి నువ్వు దేవుని మాట వింటే పంటలో, భూఫలము, గర్భఫలము అన్ని విషయాలు ఆశీర్వదించబడతావు. మాట అనకపోతే ఆకాశం ఇత్తడిగా ఉంటుంది, వర్షం రాదు. ఆమోసు గ్రంథంలో మీరు చూస్తే మిమ్మల్ని బట్టి ఋతువులు క్రమాలు తప్పాను, మిమ్మల్ని బట్టి పంట మొత్తం ఏమైపోయింది? పాడైపోతాం. విస్తారముగా విత్తిన అకే గ్రంథంలో కొంచెమే పండిన మీ సంపాదన అంతా కూడా ఏమవుతుంది? చినిగిపోయినా సంచిలో వేసినట్టుంది. కాబట్టి ప్రకృతికి శాపం వచ్చింది. ప్రకృతి మీరు చూడండి, పంచభూతములో మహావేంద్రంతో ఏం కాబోతున్నాయి? లైవ్ కాబోతున్నాయి. ఎందుకు లేవు? ఎందుకు శిక్ష? భూమి కంపించుచున్నది, పర్వతములు బద్దలవుతున్నవి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి భూమికి? భూమి తప్పు చేసింది. మనల్ని బట్టి భూమి అన్ని విషయంలో కూడా ఏం తెచ్చుకుందామంటే శిక్షను, శాపమును తెచ్చుకున్నటువంటిదిగా ఉంది. ఆమోసు 4:7, ఆదికాండం 3:17, హెబ్రీ పత్రిక 12:26. నేడు భూమి ఏం చేస్తున్నట్టు కంపించున్నది. అదే ఈ భూమి యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. మీరు చూడండి 96వ అధ్యాయం 11 వచ్చింది. మనం పెద్దగా చదవం కదా, భూమి ఆనందమైంది. ఒకసారి చూద్దాం. ఈ భూమి ఎంత గొప్పగా ఆనందపడుతుందో దేవుడు ఈ లోకానికి వస్తే. చూడండి 96వ అధ్యాయం 11 వచ్చింది. మీరు చూడండి 96:11. యెహోవా ఏం చేయుచున్నాడు? ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని యందు సర్వమును యెహోవా సన్నిధిని హర్షించునుగాక, వనవృక్షములని ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనములకు తీర్పు తీర్చుట యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకములకు తన విశ్వసింతను బట్టి జనములకు ఆయన తీర్పు తీస్తున్నాడు. దేవుడు వస్తా ఉన్నప్పుడు చూడండి భూమి ఎంత గొప్పగా ఆనందపడతా ఉందో. 98వ అధ్యాయం 7వ వచనం చూడండి. 98:7 వచనం. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకము దాని నివాసులను కేకలు వేయుదురుగాక, ఆయన సన్నిధి నదులు చప్పట్ల కొట్టునుగాక, కొండల కూడి ఉత్సాహధ్వని చేయునుగాక అనేటువంటి మాట ఉంది. మీరు కనుక చూస్తే యెషయా గ్రంథం 11వ అధ్యాయం భూమి మానవ జీవితాలు ఎలా ఉండాలి అని కోరుకుంటా ఉందంటే 11వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక మీరు చూస్తే అక్కడ భూమి ఎంత సంతోషం,
మీరు యెషయా గ్రంథం 35వ అధ్యాయం కూడా అదే, 11వ అధ్యాయం కూడా అదే. భూమి ఎలా ఉంటుందండి? 11వ అధ్యాయం 6వ వచనం కనుక మీరు చూసినట్లయితే, తోడేలు గొర్రె పిల్లది ఏం చేయను? వాసము చేయను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, భూమి సంతోషిస్తుంది, నదులు సంతోషిస్తున్నాయి, ఆకాశము సంతోషిస్తుంది, సముద్రము సంతోషిస్తుంది, మృగములన్నీ సంతోషిస్తున్నాయి. ఎందుకు తెలుసా? తోడేలు గొర్రె పిల్ల ఏం చేయండి? వాసము చేయండి. అంటే భూమి అంతా కూడా ఏముంది? సమాధానం. ఒక మాటలో చెప్పాలంటే ప్రకటన 5:13 యేసు క్రీస్తు ఆ ముద్రను విప్పిన తర్వాత, నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ప్రకటన 5వ అధ్యాయంలో 24 మంది పెద్దలు, 4 జీవులు, అక్కడ 4 దేవుని స్తుతిస్తారు. 5వ అధ్యాయం 24 మంది పెద్దలు, 4 జీవులు, తర్వాత కోటాను కోట్ల దేవతలు. ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టంలో ఉన్నటువంటి అన్ని దేవుని స్తుతిస్తాయి. మీరు చూడండి, అదొకటి చదివి మనం కొంచెం ఇక వాక్యం చూడకుండా చెప్తున్నాం. 5వ అధ్యాయం కనుక మీరు చూస్తే 13వ వచనం మీరు చూడండి. 5వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ ఏముంటుంది? అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనుడైనటువంటి వానికి గొర్రె పిల్లకు స్తోత్రమును ఘనమును మహిమయు ప్రభావమును యుగయుగములను కలుగునుగా అని చెబుతా ఉంటుంది. సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా దేవుణ్ణి సృష్టిస్తాం. ఎందుకంటే మానవ కుమారులుగా, దేవుని పిల్లలంగా మనం పొందబోతున్నటువంటి మహిమ కొరకు అవన్నీ కూడా విమోచన కొరకు ఏం చేస్తున్నాయండి? తేరి చూచుచూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 21వ వచనంలో, దేవుని పిల్లల పొందబో మహిమ గల స్వాతంత్రం పొందినందుకు నిరీక్షణ కలిగే స్వేచ్ఛగా కాక లోబర్చిన వారి మూలముగా వ్యర్థపరచబడి సృష్టి యావత్తు కూడా ఇది వరకు ఏం చేస్తుందంటండి? ఏకగ్రీవంగా మూలుగుచ్చి ఏం చేస్తుంది? ప్రసవ వేదన పడతా ఉన్నది. ఎందుకంటే మనం తర్వాత 23వ వచనం చూడండి, అంతేకాక ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెడుచు మనమును మూలుగుచున్నాం. శ్రమ పడుతున్నాము, భూమి మూలుగుతున్నది, మనం కూడా ఏం చేస్తున్నాం? మూలుగుతున్నాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ఈ దీన శరీరము మహిమ కలిగినటువంటి శరీరానికి దేనిగా మార్చబడబోతుంది? సమరూపము కలిగినటువంటి దానిగా మార్చబడబోతా ఉంది. దానికోసం మనం మూలుగుతూ ఉన్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 44వ వచనం కనుక మీరు చూస్తే అక్కడ ఏముంటుంది? శరీరమైన ప్రకృతి సంబంధిగా ఎత్తబడి ఏమైనా పడుతుంది? మహిమ కలిగినటువంటి ఆత్మ సంబంధమైన శరీరంగా ఒకరోజు మార్చబడుతుంది. క్షయమైందిగా విత్తబడి అక్షమైందిగా విత్తబడబోతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి ఘనమైనటువంటిదిగా అది లేపబడతా ఉంది. 49 చూడండి, మనము మంటి పోలిక నుండి పరలోక సంబంధమైనటువంటి పోలికను మనం ధరించుకునేటువంటి వారంగా మనం ఉన్నాం. 50వ వచనం కనుక మీరు చూస్తే, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం. క్షయిత ఏం ధరించుకుంటుంది? అక్షయతను స్వతంత్రించుకుంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ కనికరానికి నిర్వచనం ఏంటంటే, మనం దేవుని కొరకు కనిపెట్టాలి, దేవుని కొరకు, దేవుడు మనకిచ్చేటువంటి మహిమను పొందటం కొరకు మనం సిద్ధపడాలి. కాబట్టి భక్తిగా, పరిశుద్ధంగా ఈ రాకడ దినాల్లో మన భక్తిని, విశ్వాసాన్ని కాపాడుతుంది. పాపాన్ని ద్వేషించి లేదా పాపములకు భయపడి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి, ఎక్కువగా మన కుటుంబాలు నిరీక్షణ కలిగి దేవునితో ఉండడానికి మనం సిద్ధపడదాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక. ఆమె సమస్త జ్ఞానం పెంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు బలపడి కావాలండి.